తెలంగాణ భవన్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గడచిన అనేక సంవత్సరాలుగా ఇక్కడ క్రిస్మస్ పండగను జరిపిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారికి, గౌరవనీయులు కేటీఆర్ గారికి, గౌరవనీయులు హరీష్ రావు గారికి, కవితమ్మ గారికి, బీఆర్ఎస్ పక్షాన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ సాగర్ గారికి, రావురాజ్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి హైదరాబాద్, సికింద్రాబాద్ మహానగరాల క్రిస్టియన్ పెద్దలందరికీ, కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచ మానవాళిని ప్రభావితం చేసినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు. మనమందరం కూడా ఈరోజు బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాము అని అంటే, ఈ యుగం దాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రపంచం మొత్తం ఆ దిశగా నడుస్తున్నది అని అంటే, మానవ జాతిని ప్రభావితం చేసినటువంటి మహిమాన్వితుడు ఆ మహానుభావుడు. కాబట్టి త్యాగం, పరోపకారం అనే దానికి ప్రత్యామ్నాయంగా మరి మానవ జాతిని ఇప్పటికి కూడా దీవిస్తున్నటువంటి లోకరక్షకుడు జీసస్ క్రైస్ట్. ఆ పర్వదిన సందర్భంగా మనమందరం కూడా ఇక్కడ సమావేశమైనాం. ఈ సందర్భంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చరిత్రాత్మకమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, సిక్కులు కావచ్చు, సర్వ మత సామరస్యం, సౌభ్రాతృత్వంతో రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మహానుభావుడు కేసీఆర్. ఈ పర్వదిన సందర్భంగా మరొక్కసారి తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి చిన్నలకు, పెద్దలకు, అక్కలకు, చెల్లెలకు అందరికి కూడా శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.